రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్లో మొదటి సంవత్సరం ఓరియంటేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యూ సూట్ ఇండియా కంపెనీ సీఈఓ ఫౌండర్ అజయ్ ఆనంద్, స్ట్రింగ్ నెట్వర్క్స్ ఇండియా సీఈఓ రాఘవేంద్ర ప్రణేష్, కళాశాల చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ జిఎన్వి విభవ్ రెడ్డి, డైరెక్టర్ దేవేంద్ర విక్రమ్ రెడ్డి హాజరయ్యారు. ఇంజనీరింగ్ విద్య అనేది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదని రాఘవేంద్ర ప్రణేష్ అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైపుణ్యత, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగం తప్పక సాధిస్తారని భరోసా ఇచ్చారు కాలేజ్ చైర్మన్ పాండురంగారెడ్డి. డెఫినెట్ ఉద్యోగం వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చినటువంటి 4-1 లో ఉండగానే నిన్న కియా మోటార్స్ అండ్ కంపెనీ అనేది మన దగ్గర కాలేజ్కి వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే 100% వాళ్ళకి ఏంటంటే స్టైఫండ్ ఇస్తున్నారు. ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకునేటట్టుగా నిన్న 75 మంది రిక్రూట్మెంట్ అయింది. అట్లాగే ఉద్యోగాలకు కొదవలేదండి. ఆ విధంగా మనం ట్రైన్ చేసే దాంట్లో డెఫినెట్ గా మనం మంచి దారి తీస్తాం. కాకపోతే ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. ఉద్యోగమే కాదు, వాళ్ళు సొంతగా ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళే ఒక 1000 మందికి, 100 మందికి, లేకపోతే 200 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది మన టార్గెట్. ఉద్యోగం ఇప్పించడం అనేది అది కామన్ ఇప్పుడు నేను చేసే దాంట్లో. వాటిల్లో నెక్స్ట్ మన స్టేజ్ ఏంటంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేసేసి వాళ్ళను 10 మందికి ఉద్యోగం ఇప్పించి వాళ్ళ కుటుంబాలు నిలబెట్టే స్థాయికి చేర్చడం అనేది మన ఉద్దేశం. కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే మార్నింగ్ 9 to 5 వరకు, ఈవినింగ్ 6 వరకు కాలేజ్ క్యాంపస్ లో అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. Management is personally involved in making sure that the kids have a bright future. They have great exposure, great industry academia connects. ఈ చైర్మన్ గారు కానీ, మ్యామ్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, దే ఆర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఇట్స్ ఎ కంప్లీట్లీ హ్యాండ్స్ ఆన్ మేనేజ్మెంట్ కాలేజ్ అండి. అండ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కమింగ్ హియర్. నాకు కూడా నా ఇంజనీరింగ్ డేస్ జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అనిపించింది మాకు కూడా ఇట్లా మంచి క్యాంపస్ ఉంటే మేము కూడా బాగా చేసేవాళ్ళేమో అని. బట్ దిస్ వాజ్ అ ఫినామినల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ విష్ ఆల్ ద కిడ్స్ అండ్ ఆల్ ద పేరెంట్స్ ద బెస్ట్. రాష్ట్రం కానీ, మా దేశం కానీ, ద హోల్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ డిపెండెంట్ ఆన్ జెన్జీ అండి, వచ్చే జనరేషన్ పిల్లలు. అండ్ ఈ పిల్లలు ఇన్నోవేటివ్గా, ఎంతో పరిశ్రమంగా కొత్త ఇన్నోవేషన్ తీసుకొస్తే ఇట్ విల్ హెల్ప్ అవర్ కంట్రీ, అవర్ ఎకానమీ టు డూ వెల్ అండి. ఇండియా ఈజ్ ఆల్ సెట్ టు బీ ద సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్, and these kids are going to contribute significantly to that movement.